సాయితోటి రెడ్డి గారు ఫోన్ చేసి ఒకసారి అప్పుడు అమ్మాయికి ఆపరేషన్ అయింది. నేను వస్తానమ్మా మీకు ఏమో భయపడకండి. ఇక ఆయనకి ఎలా గుర్తొచ్చింది? మీరు అడిగారా ఆయన అడిగారు? ఆయనే చెప్పారు. ఆయనే గుర్తు తీసుకుని ఆయనే చెప్పి ఆయన గుర్తు చేసుకుని ఆయనే పంపించారు. తర్వాత ఆయనకి రావడం కుదరక 6 రోజులు అయిపోయింది కదా, మర్చిపోయారేమో అనుకుని. సాయంత్రం తేజ్ గారికి టైం లేక ఆయన మీకు అవసరం ఉంటుందని ఆయనే మమ్మల్ని సాయితేజీ గారు థ్యాంక్స్ అండి, మీకు నేను గుర్తొచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇవ్వండమ్మా, 1,00,000 రూపాయలు ఇచ్చారు సాయిరామ్. సాయితేజీ గారా? సాయితేజీ చాలా థ్యాంక్స్ అండి. సుమాన్ని కాపాడుతున్నందుకు. చాలా కష్టంగా ఉన్నాం. ఆయన వచ్చినప్పుడే సాయంత్రం తేజ్ గారు ఫోన్ చేసి ఫోన్ వాళ్ళకి ఇచ్చి అమ్మకి ఇవ్వండి అని. అమ్మ మీరేం భయపడకండి వాళ్ళతో చెప్పి పంపించారు. నేను అన్నానని చెప్పండి, నేను నాకు షూటింగ్లో ఉన్నాను, వచ్చి జీవితాంతం ఆవిడ బాధపడకుండా ఉండేలా నేను చేస్తాను, ఏదో ఒకటి ఆవిడకి లోటు లేకుండా నేను చూసుకుంటాను, అన్నీ ఇస్తాను. ఆవిడ జీవితాంతం నేను ఏదో ఒక అండగా ఉంటాను, ఏదో ఏర్పాటు చేస్తాను ఆవిడకి లోటు లేకుండా అని చెప్పారట. చాలా సంతోషించాను. ఫోన్ నా చేతికి చాలా థ్యాంక్స్ అండి, మీరు మంచివారు కాబట్టి మిమ్మల్ని చూస్తే వీళ్ళు కూడా మంచిగా ఉన్నారు, ఇట్లా గారు చేస్తారండి వాళ్ళు, నేను చెప్పాను మీకు హెల్ప్ చేస్తాను. ఆ తర్వాత ఇంక యాక్సిడెంట్ అయింది, రాలేదు, మాట్లాడారు. మా అదృష్టాలు వాళ్ళు బాగుండాలని ఎంతో దేవుడిని ప్రార్థించాను. కొన్ని అవసరాలు వచ్చాను, మీరు మమ్మల్ని గుర్తుపెట్టుకున్నందుకు చాలా చాలా సార్. మీరు యాక్సిడెంట్ అయ్యేటప్పుడు దేవుడిని ప్రార్థించాము, మీరు బాగుండాలండి. భగవంతుడి దయ వల్ల మీరు మంచివారు కనుక బయటపడ్డారు. మీరు గుర్తుపెట్టుకున్నందుకు మేము చాలా కష్టాలు పడ్డాము. హాస్టల్లో చెప్పారండి వీళ్ళు, అమ్మాయి కాలు దిగింది, అమ్మాయికి చాలా దుఃఖంలో మేము చచ్చిపోదామని నిర్ణయం చేసుకున్నారు. మీరు ప్లీజ్ పంపించారు. లేదండి, మాకు బతికే అవకాశం ప్రారంభించి పెట్టారు అనుకుంటున్నారు. హాస్టల్లో చిరంజీవి గారు 3 లక్షల వరకు ఇచ్చారండి మాకు. మీకు దేవుడు మీకు గుర్తు చేసి మాకు ఇంకా కొన్నాళ్ళు బతికే అవకాశం ఇచ్చారు. చాలా దుఃఖంలో ఉన్నానండి. ఇలాంటి సమయంలో మీరు నా అమ్మాయి ఏడుస్తుంది. మీ దండం మీరు సమయానికి నాకు నా బిడ్డకి ప్రాణం విడిచి పెట్టారు. ఊరుకోండి, ఏం కాదు, ఊరుకోండి మీరు అడగండి ప్లీజ్, ఊరుకోండి ఏమవుతుంది, మీరు బాధపడకండి అసలు.